నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలను యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. సార్ మీరు ఏం ఆర్టిస్టో మీ గురించి చెప్పండి. సార్ నా పేరు కృష్ణ అండి. నేను వనస్థలపురంలో ఉంటాను. నేను ప్యాడ్ ప్లేయరు. నా బ్యానర్ పేరు వచ్చేసి వాగేశ్వరి మ్యూజికల్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్. నేను ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్, మ్యారేజ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఆర్కెస్ట్రా కావచ్చు, స్పెషల్ ఎంట్రీస్, కోల్ ఫైర్స్, ఫాగు, ఆర్కెస్ట్రా, ఇన్స్ట్రుమెంటల్, ఎనీహో ఇన్స్ట్రుమెంటల్ ఈవెంట్స్ అన్ని, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఈవెంట్స్ అన్ని చేస్తాను సార్. మీరు సంగీతం నేర్చుకున్నారా? నేను సంగీతం నేర్చుకోలేదు సార్. డ్రమ్ సెట్ క్లాస్కి వెళ్ళాను. డ్రమ్స్. మీ గురువుగారు ఎవరు? నరేందర్ సార్. నరేందర్. ఓకే. నరేందర్ గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సార్. మా సార్ దగ్గర అంటే మీకు ఆయన అన్నం పెడుతున్నాడు. అవును సార్. అంతే కదా? అవును. ఉన్నారా ఆయన? ఉన్నారు సార్. ఇంచుమించు హైదరాబాద్లో ప్లే చేసే డ్రమ్మర్స్ అందరూ గురువారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ మ్యాక్స్. ఓకే. పెద్ద పెద్ద డ్రమ్మర్స్. మీరు వాళ్ళు ఒక 2 పూటలు తింటున్నారంటే వారే చదవాలి. అవును సార్. ఓకేనా? ఓకే. కరెక్ట్? కరెక్టే సార్. ఓకే. నేను కూడా సింగర్ని. నేను ఆర్టిస్ట్. నేను మృదంగం వాయిస్తాను. ఓకే సార్. ఇక్కడ ఆఫీసర్ని. ఓకే సార్. జూలైలో రిటైర్ అవుతున్నా. ఓకే సార్. ఈ తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్. ఓకే సార్. డిజిటలైజింగ్ ఆఫ్ ఆర్టిస్ట్ బయోడేటాస్ సార్ అందరినీ చేస్తున్నాను. ఏదో నా వంతుగా ఉడతా భక్తిగా చేస్తున్నాను. లేదు సార్. మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు? ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు? నేను సుమారుగా 2000 నా బ్యానర్ వచ్చేసి 2014లో స్టార్ట్ చేశాను సార్. ఓకే. నేను ఇంచుమించు 16 ఇయర్స్ నుంచి పర్సనల్గా ఈవెంట్స్ చేస్తున్నాను. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాది 40 సార్. 40 ఇయర్స్. 40 ఇయర్స్. ఓకే. మీకు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడుండే పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు సార్? సంగీతం నేర్చుకునే వాళ్ళకి లైఫ్ అయితే ఎప్పుడు ఉంటుంది సార్. ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేకుంటే సింగర్ కావచ్చు, ప్రొఫెషనల్ నేర్చుకునే వాళ్ళకైతే లైఫ్ ఉంటుంది సార్ 100%. దీనిలో కష్టాలు ఏముంటాయి చెప్పండి సార్? 100% కష్టమే సార్. కష్టం లేనిదే బయటకి ఒక ఆర్టిస్ట్గా బయటకు వెళ్ళలేరు. ఒక పాట ఉందనుకోండి, ఆ పాటకు నోటేషన్ రాసుకొని, ప్యాచ్మెంట్ చేసుకొని, స్టేజ్ మీదకి వెళ్ళి వాయించిన తర్వాత అవకాశాలు రావు. చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లా ఏం లేదు. చెప్పండి మీ ఇబ్బందులు ఏంటో ప్రజలకు తెలుస్తాయి. ఒక చిన్న ఆర్టిస్ట్, కొత్త ఆర్టిస్ట్ హైదరాబాద్ వచ్చారనుకోండి, బతకాలనుకున్నప్పుడు ఆర్టిస్ట్కి అవకాశాలు దొరికాయి. ఒకవేళ అవకాశం వచ్చినా పేమెంట్స్ రావు. కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. అట్లాగే ఏంటంటే కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళకైతే లైఫ్ ఉంటుంది సార్. కష్టపడ్డ వాళ్ళకి లైఫ్ ఉంటుంది. అచ్చా. ఈ గల్లీ కూడా ఈ మ్యూజిక్ కాలేజీలు నేర్పిస్తాము డ్యాన్స్ నేర్పిస్తామని బాగా ఎక్కువైపోయినాయి సార్. కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది. హెవీ కాంపిటీషన్ సార్. ఇప్పుడు ఈవెంట్స్ చేసే వాళ్ళు కూడా హెవీ కాంపిటీషన్. ఒక పాడేవాళ్ళు ఎక్కువైపోయారు, కరాోకేతోని స్పెక్టేటర్స్ తక్కువైపోయారు. అవును సార్. అట్లనే ఇంకా కూడా కరోకే నడుస్తున్నాయి, లైవ్ నడుస్తున్నాయి, ఇన్స్ట్రుమెంటల్ నడుస్తున్నాయి, రాక్ బ్యాండ్ నడుస్తున్నాయి. కానీ టాలెంట్ ఎక్కడైనా పైకి వస్తారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు. 100% కదా? అవును సార్. ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారు. 100% దానికి అది 100% ఆదరిస్తారు సార్. ఓకే. మీరు ఏమైనా ప్రైవేట్ ఛానల్స్లో అక్కడిక్కడ ఏమైనా ఇచ్చారా? లేదు సార్. ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఏం లేవు సార్ నాయి. కాకపోతే మాది ఒక ఇన్స్టా ఉంది, ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఉంది నాదంతే. ఓకే. ఇంకా ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు మీరు? సార్ ఇక మెసేజ్ అంటే ఏమి ఇస్తాను సార్? చెప్పండి. అంటే చెప్పారు అది మళ్ళీ ఒకసారి జస్ట్. కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కష్టపడే వాళ్ళకైతే 100% లైఫ్ ఉంటుంది. అంతే. నేర్చుకునే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి లైఫ్ ఉంటుంది సార్. ఇంకా మీరు మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఇచ్చారా? నేను చేశాను సార్. బయట వైజాగ్లో చేశాను, ఒకసారి బాంబేలో చేశాను. నా పర్సనల్ బ్యానర్ పైన ఈవెంట్స్ చేశాను. శ్రీకాకుళం, వైజాగ్లో ఒకసారి చేశాను. ఈ బాలాజీ మంచి సింగర్. ఏం బాలాజీ బాగున్నా? బాగున్నారా మీరంతా? మేము ఇద్దరం 15 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం కలిసే ఉంటాం. బాగా మంచి సింగర్ ఇతను. అవును సార్. మంచి టీఎస్ఎస్ ఆర్టిస్ట్. ఇతను మంచి, నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా ఆయన ఇష్టం. ఏంటి మీ ఫ్రెండ్ గురించి చెప్పు. ఫ్రెండ్ చాలా బిజీగా ఉంటాడు. వాగేశ్వరి అంటే ఒక మన ట్విన్ సిటీలో మంచి పేరున్న బ్రాండ్ మంచి పేరున్న ఈవెంటే. అలాగే సౌండ్ సిస్టమ్ ఉందా మీకు? సౌండ్ ఓన్గా ఉంది. అలాగే ఈవెంట్స్ రెగ్యులర్గా చేస్తుంటాం. ఈ పెళ్ళిలో కావచ్చు, రాక్ బ్యాండ్ కావచ్చు, మళ్ళీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వెల్కమ్ అటువంటి చాలా ఈవెంట్స్ చేస్తుంటాం. ఓకే. బాగా హెల్ప్ చేస్తుంటాం. సరే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. మీరు నాకు తెలంగాణ నేను యాక్చువల్గా ఏదో చిన్న ఉడతా భక్తిగా చేస్తున్నాను.
ఇది డిజిటలైజ్ చేస్తున్నాను. మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? సార్ ఫ్యూచర్లో ఏముంది సార్, కష్టపడాలి. ఫారిన్ ఎవరైనా ఛాన్స్ ఇచ్చారా మీకు? ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నాకు పాస్పోర్ట్ లేకుండే సార్. అయ్యో, ఇప్పుడు పాస్పోర్ట్ చేయించుకున్న తర్వాత ఆపర్చునిటీస్ రాలేదు ఇంకా ప్రజెంట్. అవకాశం రాలేదు. అది సో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తూ మీ వాగేశ్వరి బ్యానర్ మీద బాగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తూ సార్ బాగా మంచిగా జరగాలని నేను మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. నమస్తే. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక ఆర్టిస్ట్ నేను ఇంటర్వ్యూ చేశాను. వారు కృష్ణ గారు. వారికి మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి గురూజీ. ఫోన్ నెంబర్ 1 minute చెప్పండి. నా టెలిఫోన్ నెంబర్ 9866 96689. మన మెల్లగా చెప్పండి. 9866 96689. వాగేశ్వరి మ్యూజికల్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్. ఎక్కడ ఉంటుంది ఇది? ఆఫీస్ వచ్చేసి మన వనస్థలపురం సార్. ఓకే. ఎవరైనా బీద వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా ఈ ఆర్టిస్ట్ పరంగా? ఏమైనా మీ అంబిషన్ ఏమైనా ఉందా? చేద్దాము చేస్తాము. అప్కమింగ్ సింగర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అవకాశాలు ఇస్తుంటారు సార్. చేస్తున్నారా మీ దాంట్లో? సింగర్స్ కానీ కొత్తగా వచ్చిన ఆపర్చునిటీస్ ఇస్తుంటారు. చేయండి, అట్లా చేయండి. చేశాను సార్ కంపల్సరీ. చాలా మంది వచ్చారు మన మా దగ్గరకు వచ్చి పాడిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు బయట బిజీ. ఓకే అట్లా. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.